ఇవరా ఛార్జింగ్ బెటరా అక్క తీసుకో. ఫోన్ ఓపెన్ కావడం లేదు. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? మేడంకి ఎవరు లేరనుకుంటున్నావా? నేనున్నా. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? వెళ్ళా. అక్క మీ మ్యారేజ్ డేట్ ఒకసారి ట్రై చేయి. మా మ్యారేజ్ డేటా ఒకసారి ట్రై చేయక్క. సింధు, ఈ పాస్వర్డ్ నీకెలా తెలుసు? అదంతా తర్వాత చెప్తాను. ముందు ఆ డాక్టర్ రిలేటివ్ ఫోన్ నెంబర్ వెతకక్క. సింధు చెప్పినట్టుగానే వాడి నెంబర్ ఉంది. బావగారే పంపించినట్టుగా ఈ ఫోన్ నుంచి వాడికి అర్జెంటుగా ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ సెల్కి సెండ్ చేయమని మెసేజ్ చేయక్క. లాయర్ గారు డాక్టర్ నెంబర్ కావాలని మెసేజ్ చేశారేంటి? నెంబర్ పంపిస్తే మళ్ళీ డబ్బులు వేస్తారు. పంపిస్తే పోలా? నెంబర్ సెండ్ చేసాడు సింధు. ఆ నెంబర్ నా ఫోన్లో సేవ్ చేసుకుంటా. ఓకే చెప్తాను. అక్క ఆ మెసేజ్ని డిలీట్ చేసేయ్. ఆ డాక్టర్ రిలేటివ్కి నా ఫోన్ నుంచి ఎవరో మెసేజ్ చేసి దాన్ని డిలీట్ చేశారు. ఈ మెసేజ్ చేసే టైంకి నేను పడుకొని ఉన్నాను కదా, మరి మెసేజ్ ఎవరు చేశారు? రాత్రి భవానీ ఏమైనా నా రూమ్కి వచ్చిందా? మంగళ కాఫీ తీసుకురా. తెస్తున్నానమ్మా. అవును, కన్ఫర్మ్గా ఇది ఆ భవానీ పని. చెప్తా. అమ్మా భవానీ, ఎందుకు చేసావిలా? ఏ మత్తి ఇంకా దిగలేదా? పొద్దు పొద్దునే నా మీద పడ్డావు. అయినా నేనేం చేశాను? రాత్రి నా రూమ్కి వచ్చి నా ఫోన్ ఓపెన్ చేసావు కదూ? చేశాను. అయితే ఏంటి? అర్ధరాత్రి దొంగతనంగా వచ్చి నా ఫోన్ చూడడానికి నీకు సిగ్గులేదా? హలో, నేనేం నీ ఫోన్ దొంగతనంగా తీసుకోలేదు. నువ్వే ఛార్జింగ్ పెట్టమని మందు మత్తులో నాకిచ్చావు ప్రసాద్. నేను నీకు ఫోన్ ఇచ్చానా? అవును ప్రాక్టికల్ ప్రసాద్. ఛార్జింగ్ బెటరా? ప్రసాద్, ముందు గీత దాటి మాట్లాడు. నువ్వు నా బెడ్రూమ్లోకి రాగలేంది? నేను ఈ గీత దాటితే తప్ప? అవును
ప్రసాద్, నేనంటే ఇష్టం లేదంటావు, కోపం అంటావు. మరి మన పెళ్లి డేట్ పాస్వర్డ్గా పెట్టుకున్నావెందుకు? నా ఫోటో కూడా ఉంది నీ ఫోన్లో, రాత్రి చూశాను. హలో, ఎక్కువగా ఊహించుకోవద్దు. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్ ఇక్కడ. ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ రాకూడదని నా ఫోన్కి దిష్టి తగలకుండా ఉండడం కోసం నీ ఫోటో పెట్టాను అంతే. ఇక పాస్వర్డ్ అంటావా, అది మన పెళ్ళైన కొత్తలో ఫీడ్ చేశాను, అది అలానే ఉండిపోయింది. మరి మార్చొచ్చు కదా. మారుస్తాను. పాస్వర్డే కాదు, కోర్టులో నిన్ను ఓడించి నీ తలరాత కూడా మారుస్తాను. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్ ఇక్కడ. చూద్దాం ఎవరి తలరాత ఎవరు మారుస్తారో అది చూద్దాం. ఇక మనం కోర్టులో కలుసుకుందాం. కలుసుకుందాం. సింధు, ఆ డాక్టర్ ఇప్పటి వరకు రిప్లై కూడా ఇవ్వలేదేంటి? నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేశాం. రాత్రి నుంచి నువ్వు ఆమెకు కాల్స్ చేస్తూనే ఉన్నావు, వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పెడుతూనే ఉన్నాం. ఇన్ని చేసినా రెస్పాండ్ అవ్వదేంటి? అక్క, ఒకవేళ ఇప్పుడు డాక్టర్ కోర్ట్ టైంకి రాకపోతే ఏంటక్క పరిస్థితి? అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిది ఆ డాక్టర్కి మళ్ళీ ఫోన్ ట్రై చేసి చూడు. అక్క, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదేంటి? రాత్రి తన ఫోన్ ఆన్లోనే ఉంది కదా. నీ వాయిస్ మెసేజ్లు ఫార్వర్డ్ అయినట్టు డబుల్ టిక్ కూడా వచ్చింది. ఇప్పుడు సడన్ గా ఫోన్ ఆఫ్లో ఉండడం ఏంటి? అక్క, నేను పెట్టిన వాయిస్ మెసేజ్లు ఆ డాక్టర్ విన్నారు. చూడు, డబుల్ టిక్స్ కూడా ఉన్నాయి. నీ వాయిస్లు విని కూడా ఆ డాక్టర్ కాల్ బ్యాక్ చేయలేదేంటి? ఏమై ఉంటుంది? అసలు ఈ ఫోన్ నెంబర్ కన్ఫర్మ్గా ఆ డాక్టర్దా లేక వేరే వాళ్ళదా? నిజంగా నెంబర్ డాక్టర్దే అయితే ఇంత టైం తీసుకోదు. ఆమె వెంటనే కాల్ చేసేది. అక్క, ఒక పని చేస్తే? ఏంటది? ఆ డాక్టర్ని ఫారెన్ నుంచి పిలిపించమని కోర్టు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే పని అవుతుందా? కోర్టులో ఏది మూవ్ చేయాలన్నా దానికో ప్రొసీజర్ ఉంటుంది సింధు, అదంత తేలిక కాదు. మరిప్పుడు ఏం చేద్దాం అక్క? కోర్టు స్టార్ట్ అవ్వటానికి ఇంకా టైం ఉంది కదా, చూద్దాం. గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు